ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. పెద్దలు ఒక మాట చెప్తుంటారు జియా, నువ్వు దేనికోసమైతే పోరాడలేదో అది నీకు దొరకలేదని చెప్పి నువ్వు వేయడవు. జై శ్రీకృష్ణమ్మ. జై శ్రీకృష్ణమ్మ. అమ్మ, భార్యాభర్తలు సంతోషంగా ఉండాలి, సంసారం సాఫీగా జరగాలంటే భర్త వైపు కొద్దాం ఒక్కసారి. తను ఎలా ఉంటే భార్యతో ఆ సంసారం చక్కగా ముందుకు వెళ్ళిపోతుంది గొడవలు లేకుండా అని. మరొక్కసారి ఇంకొక టాపిక్లో భార్య గురించి మాట్లాడదాం. ఇప్పుడు భర్త గురించి చెప్పండి. అంటే మీరు ముందే కాళ్ళకి బంధం వేసేశారు. అంటే ఇప్పుడు సంసారం చక్కగా ఉండడానికి, అరమరికలు లేకుండా సంతోషంగా ముందుకు వెళ్ళడానికి అది జోడెద్దుల బండి కదా. అవును. ఎలా అవుతుందంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో భర్త ఎలా చూసుకోవాలి భార్యని అన్న ప్రశ్నలోనే ఇంకొక ప్రశ్న కూడా ఉంది. మీరు అన్నట్టుగా భార్య కూడా భర్తని ఎలా చూసుకోవాలి, రెండు ఉన్నాయమ్మా. అయితే మనం ఇప్పుడు ఒక దాని గురించి మాట్లాడదామన్నారు, అది కూడా చాలా కరెక్ట్ చెప్పారు. భర్తలు అంటే కొంతమంది, అందరినీ అనను నేను, మేల్ ఈగో అంటే కొద్దిగా ఈ జనరేషన్లో తగ్గిందేమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే బాగా డామినేటింగ్ అయిపోయారు ఆడవాళ్ళు అన్నిటిల్లో కూడా, కాదు ఇంకొక ఆకు ఎక్కువ అయిపోయారు. మోసపోవడానికి సిద్ధంగా లేరు ఆడపిల్లలు ఎక్కడ. సో అలాంటప్పుడు ఎక్కువ అవకాశాలు లేవు వాళ్ళకి ఇబ్బంది పెట్టడానికి. సో మేల్ డామినేషన్ అనేటటువంటి అనవసరమైనటువంటి పురుషాధిక్యత, అనవసరమైనటువంటి ఆధిక్యంగా ఉండాలి. ఎప్పుడూ అందరూ ప్రయత్నిస్తూనే ఉంటారు, ఉండాలి కూడా. ఇట్ ఈజ్ అప్రిషియబుల్, ఇన్వెటబుల్. కానీ అవసరం లేని చోట కేవలం నేను పురుషునే కాబట్టి నేను ఇలా చేయొచ్చు అనేటటువంటి ఒక పురుషాధిక్యత ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు అనుకుంటారు, అంటే నేను అనుకుంటా వాళ్ళు అలా అనుకుంటారని. అమాయకంగా ఉన్నారు కదా ఆడవాళ్ళు, ఇట్లనే వీళ్ళని ఇట్లనే మనం మేనేజ్ చేద్దాం, డామినేట్ చేసి ఆ ఆలోచన అంటే ఎడ్యుకేట్ అయ్యేటటువంటి ధైర్యం వచ్చేలాగా అక్కడ దాకా రానివ్వకుండా ముందే సప్రెస్ చేయాలి అని అనుకుంటుంటారు. ఓకే, అంటే ఏమి ప్రశ్నించకుండా ముందుగానే వాళ్ళని స్టాప్ చేసేయాలి. అంతే కదమ్మా. ఇప్పుడు మానసికంగా ఎప్పుడైతే ఒకసారి దౌర్బల్యాన్ని తెచ్చిపెట్టేశామో, ఒక బలహీనతని, దౌర్బల్యాన్ని, అందుకే కదా ఒక జనరేషన్లో పొద్దుస్తుమాను వాళ్ళ అమ్మని తిట్టడం, నాన్నని తిట్టడం, అన్నయ్యని తిట్టడం, కలవద్దు అని చెప్పేసి అడ్డాలు పెట్టడం, ఇవన్నీ ఎందుకు అయ్యాయి అంటే టు డామినేట్ అండ్ టు కిల్ హర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అంతే. ఎప్పుడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎప్పుడైతే దెబ్బతింటాయో ఇంకా పైన ఎక్కువ ఆలోచించలేరు. కాబట్టి ఇక మనిషి అంటూ నమ్మకంగా ఇంట్లో పడుంటారు, పని చేస్తుంటారు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండవు. వంట ఉండడం, తుడవటం, అది చేయటం, మళ్ళీ పిల్లల పని తప్పనిసరిగా చేస్తారు. ఇట్లాగా ఒక రొటీన్ చక్రంలోకి వెళ్ళిపోతారు. దాన్ని అలాగే ఉంచాలని కూడా చాలా ప్రయత్నం చేస్తారు ఇళ్లలో ఒక టైంలో. సో ఇలాంటివి చేయటం వల్ల మగవాళ్ళు వీళ్ళు అంటే ఎడ్యుకేటెడ్గా లేరు, అప్ టు డేట్గా లేరు అని మళ్ళీ వాళ్ళే వంకలు మొదలు పెడుతుంటారు. ముందు సప్రెస్ చేసింది వాళ్ళే, అప్ టు డేట్గా ఫ్యాన్సీగా అగో బయట చూడ ఆడవాళ్ళు ఎంత బాగా బిజినెస్లు చేస్తున్నారు, యాక్టివ్గా ఉన్నారు, అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, హైలీ ఎడ్యుకేటెడ్, ధైర్యంగా ఉన్నారు, చూడు నువ్వు ముద్దపప్పులాగా ఉన్నావు. అరే ముందు నువ్వు ముద్దపప్పులానే చేసావు, వాంటెళ్ళి చేసావు కావాలని. అంటే మేమేం చేయలేదు అంటారు, కానీ జనరల్గా చెయ్యకపోతే ఎవరు అలా ఉండరు, చేస్తారు. కానీ వాళ్ళకే తెలియకుండా వాళ్ళు చేసేస్తారు. డామినేట్ చేయాలని చూస్తారు, సప్రెస్ చేయాలని చూస్తారు, వాళ్ళు అలా అయిపోతారు. అయిపోయాక తీర నిదానంగా లైఫ్లో పిల్లల్ని పెంచడం, అది ఇది పరుగులో ఒక 10-15 ఏళ్ళు చక్కని తిరిగిపోతాయి. జనరేషన్ గ్యాప్ వచ్చేస్తుంటుంది. కొత్తగా ఆఫీసులలో ఇక్కడంతా ఆడవాళ్ళందరినీ చూస్తుంటారు, అరే వీళ్ళందరూ ఇంత బాగున్నారే, ఎంత తెలివిగా ఉన్నారే, వాళ్ళ పనులు వాళ్ళు బాగా చేసుకుంటున్నారు, చూడు ఆవిడ చూడు అన్నిటికీ నా మీద డిపెండ్ అవుతుంది అని మళ్ళీ అంటారు. అంటే మీ ఆవిడ మీ మీద డిపెండ్ అయ్యేలాగా ఉండాలని కోరుకొని చేసుకున్నది మీరే ఒకప్పుడు. మొదటి నుంచి అలా ఉండరు. పెళ్ళికి ముందు ప్రతి ఆడపిల్ల స్వయం వ్యక్తిత్వంతో ఉంటుంది, సొంతంగా పనులు చేసుకుంటుంది, వెళ్తుంది, తెలుసుకుంటుంది, అన్నీ చేస్తుంది. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ చాలా కష్టం. అవకాశాలు కొంతమందికి తక్కువగానే ఉంటాయి, చాలామందికి తక్కువగా ఉంటాయి. పోరాడి నిలబెట్టుకొని గెలుచుకున్నటువంటి వాళ్ళకి మాత్రం ఉంటాయి.
కనుక మనకి పెద్దలు ఒక మాట చెప్తుంటారు జయ, నువ్వు దేనికోసమైతే పోరాడలేదో అది నీకు దొరకలేదని చెప్పి నువ్వు ఏడవకు. అర్థమైంది? సో ప్రతిదాన్ని నువ్వు పోరాడి సాధించుకోవాలి. నీ ఇంట్లో నిన్ను అణగదొక్కుతుంటే పోరాడి సాధించుకో, నిన్ను చదువు చెప్పించట్లేదు నీ తండ్రి అంటే పోరాడి సాధించుకో. సో ప్రతిదీ కూడా నువ్వు దాన్ని పోరాడు, బతిమిలాడు, కన్విన్స్ చేయి, యుద్ధం చేయి, ఏమన్నా చేయి, కానీ సాధించుకో. అర్థమైంది? కాబట్టి ఇప్పుడు భర్త తెలిసి తెలియనితనంతోటో పాత జనరేషన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటో భార్యని ఎప్పుడైతే ఎక్కువగా డామినేట్ చేయడం మొదలు పెడతాడో ఆ ఇంట్లో శాంతి లేకుండా అయిపోతుంది కదా. ఎట్లా ఉంటుంది శాంతి? ఒక పక్క ఆవిడే దీపం ఇంటికి, ఆవిడని దీపంలా కాకుండా, దీపం అంటేనేమో మంగళ దీపం, దేవుడి దగ్గర పెట్టే దీపం, దీపం ఇక్కడ కూడా ఉంటుంది, శ్మశానంలో కూడా ఉంటుంది నిప్పు. అవును. సో ఈ దీపమే మంగళకరం, అదేమో అమంగళకరం కదా. ఇప్పుడు ఒక హోమం చేస్తున్నాం, దీపారాధన చేస్తున్నాం, అదైనా నిప్పేలే అని చెప్పి శ్మశానంలో వెలిగేటటువంటి కట్టెపులను తీసుకొచ్చి వెలిగిస్తామా? దీపాన్ని వెలిగించాం కదా. వెలిగించాం. ఎందుకంటే ఇది పవిత్రమైన అగ్ని, అది అపవిత్రమైన అగ్ని అని అర్థం. అంటే అపవిత్రమని కాదు కానీ ఆ అగ్ని ఇలాగ పవిత్రమైంది కాదు. సో కాబట్టి ఎప్పుడైనా కూడా భర్త భార్యతోటి మలుచుకునేటటువంటి విధానం ఏదైతే ఉంటుందో తనకి స్వయం ప్రతిపత్తిని పోనివ్వకుండా, అంటే ఇండిపెండెంట్ ఫీలింగ్స్ని మనం స్పాయిల్ చేయకుండా, గౌరవం మీరు అని సంబోధించటం, అలాగా చేస్తున్నట్టయితే వారు మీరు అనేటటువంటి పదాలతోటి మాట్లాడుతుంటే ఆమెకి కూడా వ్యక్తిత్వం గుబాళిస్తుంది. ఏం రెస్పెక్ట్ ఇస్తున్నాడు ఆయన, ఏం రెస్పెక్ట్, మళ్ళీ తను ఎలా ఇవ్వాలని ఆలోచిస్తుంది, చూడటానికి కూడా ఒక గౌరవంగా ఉంటుంది. కాబట్టి భర్తలు భార్యకి విషయంలో ఫస్ట్ ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ, సెకండ్ ఫీలింగ్స్ని షేర్ చేసుకోవటంలో ట్రాన్స్పరెన్సీ, థర్డ్ బాధ్యతల్ని పంచుకోవటం. ఇద్దరు పిల్లాడికి మ్యాథ్స్ చెప్పటం భార్యకి రాదు, నువ్వు చెప్పు, అట్లా. సో ఇలా ఎప్పుడైతే డ్యూటీస్ని మనం సపరేట్ చేసుకుంటామో, షేర్ చేసుకుంటామో, తప్పనిసరిగా ఒకటే బంధంగా ఇద్దరు కలిసిమెలిసి ఉండడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. సో ఇలా చేస్తే భార్యాభర్తలు నువ్వు ఎక్కువ నేను తక్కువ అనేటటువంటి భావాలన్నీ కూడా పోయి మంచిగా ఉండేటటువంటి అవకాశాలు దండిగా ఉన్నాయి జయ. తప్పకుండా మగవాళ్ళు ఈ ఎపిసోడ్ చూశాక మనం తెలిసి తెలియక ఏదైనా మన పెద్దవాళ్ళు అలా చేశారు, మన తాతలు అలా చేశారు, మనం కూడా అలా కాకుండా మన సాటి ఆడది మనని నమ్ముకొని జీవితాన్ని సమర్పించడానికి వచ్చింది మన కోసం అని అంటూ ఆ రకమైనటువంటి గౌరవాన్ని ఎప్పుడైతే ఇస్తామో తప్పకుండా అది మళ్ళీ రిటర్న్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తప్పకుండా. జై శ్రీకృష్ణ.